హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా అన్న ఎలా ఉండబోతుందన్న వాయిస్ మంకీస్ మీడియా వైస్ మంకీస్ అంట హాయ్ వైస్ మంకీస్ యా అంటే ఎలా ఉండబోతుందన్న మూవీ మూవీలానే ఉంటుంది. వర్తిస్తాయి అంటే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందన్న అన్ని మూవీ చేసిన కదా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది మీరు బాగుంటది. ఈ మూవీ గురించి ఒక 2 వర్డ్స్ హాయ్ హలో షరతులు వర్తిస్తాయి త్వరలో థియేటర్స్ రాబోతుంది. టీజర్ ఆల్రెడీ లాంచ్ అయింది. మీకు నచ్చితే 10 మందితో షేర్ చేయండి. చాలా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఫిల్మ్. తెలంగాణ సినిమాలో ఒక పయనీర్ ఫిలిం లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్న ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూసి ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ ఫిలిమ్స్, గుడ్ సినిమా. ఇందులో కూడా లైక్ అదర్ ఫిలిమ్స్ నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు థియేటర్స్లో సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వెరీ లవబుల్ క్యారెక్టర్. డూ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ వెరీ సూన్. అంటే అన్న మీరు ప్రతి మూవీలో డిఫరెంట్ రోల్ చేస్తారు అన్న డిఫరెంట్ రోల్ తీసుకోవడానికి కారణం ఏంటన్నా ఏ డిఫరెంట్ రోల్ తీసుకుంటారో జనాలు చూస్తారు. ఊరికి ఒకటే రోల్ చేస్తే చూస్తారు. సో యాక్టర్గా ఏదైనా కొంచెం కొత్తగా చేసినప్పుడే కదా మీకు నచ్చుతుంది. సో ఆ ప్రయత్నంగానే అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాం. అప్పటికి ఇప్పటికి మీ బాడీ అట్లే ఉంటుంది అని ఎప్పుడు అంటే లావు గారు బక్క గారు సేమ్ ఇదే ఇది మెయింటెనెన్స్ ఏందని చెప్పొచ్చు కానీ సీక్రెట్ కొంచెం ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు. రోజు వర్కౌట్ చేసుకోవాలి, టైం దొరికినప్పుడు హెల్దీ ఫుడ్ తినాలి, అంతే. డైట్ ఇదే కదా మాకు ఇన్వెస్ట్మెంట్. మేము ఇట్లుంటేనే జనాలు చూస్తారు, లేకపోతే ఎందుకు చూస్తారు. ఇంకోటి అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయన్న అప్డేట్స్ ఉన్నాయి. దీని తర్వాత హనీమూన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ కుంది, పారిజాత పర్వం రిలీజ్ కుంది. అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. మన మెగాస్టార్కి పద్మభూషణ్ వచ్చింది కానీ మీకు ఎలా విభూషణ్ విభూషణ్ వచ్చింది కానీ వెళ్ళింది అన్న కలిసింది లేదు, కలవలేదు. అంతటా ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు. త్వరలోనే వెళ్ళి కలుస్తా. ఈ సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళి థ్యాంక్స్ అన్న ఆల్ ద బెస్ట్ అన్న వెయిటింగ్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ.